14 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న తన సమస్యకు పరిష్కారం లభించలేదని కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన రైతు పోకల సర్వారాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలోని నీటి కాలువ ఆక్రమణ తొలగించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెల్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన రైతు పోకల సర్వారాయుడు 2012 నుంచి ఇప్పటి వరకు 11 సార్లు జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించిన సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. తమ కుటుంబానికి చెందిన 15 ఎకరాల పొలాలకు నీరు బయటకు వెళ్లే కాలువను కొందరు ఆక్రమించడంతో సాగు దెబ్బతింటుందని వాపోయారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్, R&B శాఖలు సర్వే నిర్వహించినప్పటికీ అక్కడ అసలు కాలువే లేదని నివేదిక ఇచ్చాయని చెప్పారు. అయితే తమ తాతల కాలం నుంచి సుమారు కిలోమీటర్ మేర కాలువ ఉండేదని రైతు పేర్కొన్నారు. 2024 వరదల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కాలువ ఆక్రమణను తొలగించాలని అధికారులను ఆదేశించినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిగా ఉన్న కాలువను పునరుద్ధరించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పేరు పోకల బాపున్నారండి. మా తండ్రి గారి పేరు చినరామూర్తి. ఏమండి, మాకు ఈ పంట పొలాల్లోంచి నీరు బయటికి వెళ్ళి నీరండి, పంట దిగుబడి కాలువ అంటాం. ఇలాగే 2 చెరువుల్లోంచి పెద్ద చెరువు, ఊర చెరువు అంటాం. ఈ 2 చెరువుల్లో నీరు కూడా ఈ కిందకే ఇలాగ వెళ్ళాలండి. ఏమండి, మా గ్రామం మా తాతలు గారు చెప్పి కానీ పిడార మహారాజు గారు ఏలుబడిలో ఉండేది సార్. పిడార మహారాజు గారు ఏలుబడిలో ఉంటే ఆయన మాకు మా పొలాలకి వెళ్ళడానికి ఈ పంట దిగుబడి కాలువ ఇలా కిందకి తొండిరాక అల్లి గొరికంట్లోకి వెళ్తుందండి. ఇక్కడ వరకు కూడా రాజుపాలెం గ్రామానికి ఏ విధమైన హక్కు ఇవ్వలేదు సార్. రైతులు గ్రామస్తులు ఏమైనా కాలు దిగి రావద్దన్నారండి ఆ రోజుల్లో. తర్వాత రాను కాలక్రమేణా మరి రెవెన్యూ అధికారులు అడిగితే మా రికార్డులో లేదంటున్నారండి, ఇరిగేషన్ అధికారులు అడిగితే మా రికార్డులో లేదంటున్నారండి, అంతా R&B రికార్డులో ఉందంటున్నారు. R&B వాళ్ళు మా కాలువ సంబంధం లేదంటున్నారండి. మా కాలువ 10-15 మీటర్ల పైనుండి కాలువ ఇవాళ 2-3 మీటర్లు అయిపోయింది సార్. ఇందులో ఇంతకుముందు నా చిన్నప్పుడు నేను పుట్టకముందు లారీ ఒకటి తిరగబడిపోయింది. అతను ఎదరో చర్చిదారి లారీ కనిపించలేదండి కాలువ. నాకు ఎరగొచ్చేకండి ట్యాక్సీ అండి, చిన్న కారు, అంబాసిడర్ కారు. నాకు ఎరగొచ్చేక కొద్దిగా వచ్చాక తిరగబడిపోయిందని చెప్పేవారండి. ఇలాగ వెళ్తున్నారు ఎట్లా అని అడిగితే చెప్పారు ట్యాక్సీ తిరగబడిపోయిందండి. అలాంటి కాలం ఇప్పుడే మీరే చూడండి సార్, ఎంత దౌర్భాగ్యంగా ఉందో. మూసేసారండి, కప్పెట్టేశారు. రైతు నీరు ఎలాగ వెళ్తుందండి? పంట నీరు దెక్కండి, దిగుబడి లేదండి. పెట్టుబడి ఎక్కువ అండి, దిగుబడి తక్కువనండి. రైతు ఎలా బతుకుతాడు సార్? రైతు బతకాలంటే కాలం ఉండాలి కదండి. రెవెన్యూ అధికారులు అడిగితే మాకు సంబంధం లేదంటున్నారండి. ఇప్పుడు నేను గ్రీవెన్సెల్లో 10 సార్లు పెట్టానండి. 10 సార్లు పెడితే అండి 1956 రికార్డుల ప్రకారమే చూస్తామండి, మీ కాలం లేదని చెప్పేసి MRO గారు పాత అని చెప్పారండి. నేనేం అడిగానంటే వాళ్ళని పిడార మహారాజు గారి రికార్డు ప్రకారం, బ్రిటిష్ రికార్డు ప్రకారం నా కాలం చూపించండి అని అడిగాను. లేదని తెలుస్తుంది కదండి అని చెప్పేసి అడిగానండి. ఆయనేమో మేము బైబిలే ప్రమాణం అండి అన్నాడు. నేను భగవద్గీత కదండి అడిగాను అన్నాను. ఒక అధికారికి దీని మీద అవగాహన లేకుండా మాట్లాడితే మనం ఏం చేయగలం సార్? రైతుకి న్యాయం చేయాలి కానండి. కాలువ లేదంటే R&B వాళ్ళు ఏమో మాకు సంబంధం లేదని రోడ్డు అంటున్నారు, ఇరిగేషన్ మా రికార్డులో లేదంటున్నారు. పంచాయతీ వాళ్ళు పట్టించుకోరండి. మా గ్రామం పంచాయతీ వేస్ట్ వాటర్ కూడా 1R నీరు అంటాం కదండి తెలుగులో, వేస్ట్ వాటర్ కూడా ఇదే కాలువ అంటే వెళ్తుంది సార్. మొత్తం కంప్లీట్ కప్పెట్టేసారండి. ఏ కాలువ అంటే నీరు వెళ్ళడానికి కూడా ఇప్పుడు ఈ పంట వర్షాలు వస్తే నీరు వెళ్ళడానికి కిందకి వెళ్ళడానికి లేదండి. పంటలు ఎలా పండుతాయండి? నీరు ఎక్కువ పొలాల్లో ఉంటే ఎక్కువైపోయి పంట దిగుబడి రాదండి. అదేంటి, నేను గ్రీవెన్సెల్లో చాలాసార్లు పెట్టాను సార్, వాళ్ళ స్పందన ఏమీ లేదండి. మొన్న ఏదో కింద మీద పడండి సర్వే చేశారండి. సర్వే చేసిన 46 పేర్లు లిస్ట్ ఇచ్చారండి. అది కూడా వాళ్ళు అమలు చేస్తారో తెలదండి, నోటీసులు ఇస్తామన్నారండి. మొన్న ఇన్ఛార్జి పెద్దాపురం RDOని కలిస్తే కింద మా ఊరి చివరి నుంచి తొండిగార కాలువ కలిసి సర్వే చేయమని అడిగితే ఒక రైతుగా నీకు హక్కు లేదన్నాడండి. ఇన్ఛార్జి RDO శ్రీధర్ గారండి. నేను గ్రీవెన్సెల్కి వస్తే రైతుగా హక్కు లేదని చెప్పి కాగితం కూడా తీసుకోలేదు నా దగ్గర. కాగితం నీకు హక్కు లేదే, R&B వాళ్ళు పరిధిలో అంటున్నారు కాబట్టి R&B వాళ్ళు పెట్టమను, మా వాళ్ళు ఇంతకుముందు సర్వే చేశారు కదా, మీరు సర్వే చేసినప్పుడు అన్నీ వేసుకోవాలి. ఆ సర్వే నాకు నచ్చలేదండి. అప్పుడున్న మండల ఇన్ఛార్జ్ సర్వేరు బషీర్ గారు సరిగా సర్వే చేయలేదండి, మళ్ళీ నాకు సర్వే చేయండి అని అడిగితే చేయమండి, రైతుగా నీకు హక్కు లేదన్నారు సార్ ఇన్ఛార్జ్ RDO గారు శ్రీధర్ గారు. అలాగే మన సర్వే అండ్ సెటిల్మెంట్ AD కూడా తగిన అక్కడ ఉన్నారండి పక్కనే, ఆయన కూడా ఇదే మాట అన్నారండి. నువ్వు ఎలాగ ఎడతారు, ఎలాగ సావండి, మాకు అనవసరం, 56-50 రికార్డు ప్రకారమే చూపిస్తాం అన్నాను. అందులో బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా సబ్ డివిజన్ చేయలేదు అంటున్నారండి MRO గారు. అప్పుడు మరి పిడార మహారాజు గారి రికార్డు ప్రకారం సబ్ డివిజన్ చేయాలి కదండి. అసలు మేము ఉన్నామా లేదండి? వాళ్ళకి ఆ భూమి ఉందా లేదా చెప్పండి? మేము రెవెన్యూ పని కట్టేమా లేదా? భూమి సీస్ కట్టేమా లేదా? పిఠాపురం మహారాజు గారి దగ్గర భూమి సీస్ నేను పెట్టగా సర్వే చేసి 46 మంది పేర్లు గుర్తించారు.
ఇప్పటికి ఎవరు నోటీసులు ఇచ్చారో లేదో తెలియదండి. అడుగుతుంటేనేమో ఎంఆర్ఓ గారిని అడిగితేనేమో ఆర్ఎంబి అంటున్నారు, ఆర్ఎంబి వాళ్ళని అడిగితేనేమో ఎంఆర్ఓ అంటున్నారని ఎంఆర్ఓ గారిని అడిగితే మళ్ళీ పంచాయతీ రాజ్ అన్న పంచాయతీకి అన్నారు. వీటిని పంచాయతీ కూడా గ్రీవెన్స్లో పెట్టానండి. వాళ్ళు నోటీసులు ఇచ్చారో లేదో తెలియదండి. వాళ్ళు అదిగోండి ఇదిగోండి నాకు పన్ను వసూలు చేసుకోవాలంటున్నాడు పంచాయతీ సెక్రటరీ గారు. ఇచ్చేది 46 పేర్లు. మరి అది ఇప్పుడు తొలగితే కనుక కొద్దిగా ఎదరి సంవత్సరం వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. లేదంటే కనుక మరి ఇంకా మేము వ్యవసాయాలు ఇంక వదిలేసుకుని పోవాలండి. గడ్డం సుబ్బారావు అండి మా పేరు. ఈ కాలువ దిగువట ఇది ఎక్కడికక్కడ ఆగిపోతుంది, ఎక్కడికక్కడ కాలువలు కప్పెట్టేశారండి. ఓ బండి పెద్ద బండి వెళ్తే కాళ్ళ పడిపోయి కాపాడేది కదండి, అంత కాలువ అండి, పెట్రోల్ బంకు దాకాను. ఇప్పుడు ఆ కాలువలు కట్ట లేదండి, కొంపలు కట్టేశారండి. ఇక్కడ చూస్తే వ్యవసాయాలు మునిగిపోతున్నాయండి. ఎవరో సొంతంతోలేనే ఇదండి మొత్తం ఇంచుమించులో లేదా షెడ్ దాకా ఉందండి. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటాయి సుమారు? ఇంచుమించులో లేదంటే 150 ఎకరాల పైన ఉంటుందండి. సుమారుగా మీకు కాపాడుతుంది కదండి. ఇప్పుడు ఆ కాలువ చిన్నది అయిపోవడం వల్ల లేదండి నీళ్ళు లేక నష్టం వస్తుందండి. చేసి వాళ్ళు చేస్తలేదండి, పోతున్నారు. మరి రైతులు నష్టపోతున్నారు కదండి. ఎకరానికి ఎంత పండుతుందండి మరి? ఎకరానికి 30-40 అన్ని బాగుంటే 40 పండుతుందండి. ఇప్పుడు ఎంత అండి? 20-22 ఇలా పడుతుందండి. కారణం ఏంటి? మునిగిపోతుందండి. ఆ గుడికాడ నుంచి పోతుందండి నీరు. కాలం లేవండి, ఊళ్ళోంచి ఇలా పోతుందండి నీరు. అలా వెళ్ళేది కదండి, ఇలా వెళ్ళేది ఇలా వెళ్తుందండి. మూసేసారండి కాలంలో. రోడ్డుకి ఎంత వస్తుందండి మీరు గుడికాడ మీరు వచ్చే దారిలో అంటే మోకాళ్ళు వస్తుందండి నీరు. ఈ గుడికాడ అదే లెక్కేసుకుని ఇక్కడైతే మాకు ఇక్కడికి వస్తుందండి. మాకు ఇక్కడికి వస్తుందండి. మేము ఇంట్లో చిన్నప్పటి నుంచి కౌంతం చేసామండి. వాళ్ళ దాంట్లో కూడా కౌంతం చేసాం. బయట పోయామండి, మాకు ఏం రావట్లేదు. ఇక్కడ ఇంకొదికి చేసుకుంటున్నామండి. ఎంత రోజు అంటే ఇక్కడికి ఇంత రోజు వద్దండి. మళ్ళీ అయితే మళ్ళీ వస్తుందండి. పనులన్నీ ఇక్కడికి వచ్చేస్తాయండి ఈ మూలకి. ఈ చెరువులో ఇలా ఊళ్ళో పోతుందండి నీరు, ఇలా కాలం అంటే వెళ్తలేదండి. అదండి ఈయన పూసుకుంటున్నారు, ఏం పని అవుతలేదండి. అవును, వాళ్ళు చూస్తే మా దగ్గర ఇవే ఉన్నాయి, సాచికాయలు లేవు, ఇది లేదు, కాగితాలు లేవు. మీకు ఏం కావాలి? ఏమన్నా నీరు గురించి కాలం తవ్విచ్చేస్తే చాలండి మాకు. ఈ కొంటకాలం ఈ కాలం అండి. ఇక్కడ నుంచి టోల్గేట్ ఉంది కదండి, అక్కడికే తుండికాడికి అండి. మీరు వచ్చేటప్పుడు బంక్ ఉందండి, ఆ కాలం అండి. అక్కడ కళ్యాణ మండపం కట్టారు కదండి, కళ్యాణ మండపం కానీ దిగుతుందండి ఈ కాలువ. అదండి మేము చిన్నప్పటి నుంచి ఇందులోనే ఉన్నామండి. అదండి సార్, అది చెప్పింది.